వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి, జగన్కు షర్మిల సవాల్. వైసీపీలో చేరితే తప్పేంటి, రాజకీయాల్లో శాశ్వత శత్రువులుండరన్న పోతిన. జనసేనకు చిరంజీవి భారీ విరాళం, పవన్కు 5 కోట్లు విరాళం అందజేత. కేసీఆర్ పోరాటం చేయకపోతే తెలంగాణ వచ్చేదా, రేవంత్ ఏనాడు జై తెలంగాణ అనలేదన్న హరీష్ రావు. హైకోర్టు ముందుకు కాళేశ్వరం వివాదం, సిబిఐతో విచారణ జరిపించాలని 5 పిటిషన్లు దాఖలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు, ఎస్ఐబి సేకరించిన డేటాను ధ్వంసం చేసిన ప్రణీత్ రావు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం చిన్న అన్నలూరు ప్రభుత్వ ఎంపీ యూపీ పాఠశాలలో భవన నిర్మాణ కార్మికులుగా మారారు స్కూల్ విద్యార్థులు. విద్యార్థులతో నాడు నేడు పనులలో భాగంగా బలవంతంగా పనులు చేయించారు ప్రధానోపాధ్యాయులు. ఈ ఘటనపై భగ్గుమంటున్నారు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలతో పనులు చేస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల వాతావరణం రాష్ట్రంలో రోజు రోజుకు వేడెక్కుతుంది. ఇప్పటికే పార్టీలు సమావేశాల రూపంలో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన ప్రతిపక్ష బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలు అత్యంత సవాల్గా మారాయి. అసెంబ్లీ ఓటమి నుంచి తేరుకోకముందే సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేల వలసలు ఇక్కట్లు తెచ్చిపెట్టాయి. 16 స్థానాలకు అభ్యర్థులు ఖరారు కాగా వరంగల్ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. కడియం కావ్య అనుభవం నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక విషయంలో బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తుంది. అభ్యర్థిని ప్రకటించేందుకు మరికొంత సమయం తీసుకోవచ్చని అంటున్నారు. ఇప్పటికే అభ్యర్థిత్వాలు ఖరారైన నేతలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదట లోక్సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు పూర్తి చేసి ఆ తదుపరి శాసనసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మెజార్టీ నియోజకవర్గాల్లో సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత మండల స్థాయిలోనూ సమావేశాలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. బీఆర్ఎస్ కార్మిక నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నియోజకవర్గాల వారి సమావేశాలకు హాజరవుతున్నారు. నేతలు శ్రేణులకు లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తున్నారు.
ఉగాది పండుగ తర్వాత గులాబీ పార్టీ ప్రచారం మరింత ఉధృతమవుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నారు. అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. 13వ తేదీన చేవెళ్ల వేదికగా జరగనున్న బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. 15వ తేదీన మెదక్లోనూ కేసీఆర్ సభ జరగనుంది. ఆ తర్వాత మిగతా నియోజకవర్గాల్లో గులాబీ దళపతి లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ దఫా ఎక్కువగా బస్సు యాత్రలు, రోడ్ షోల ద్వారా ప్రచారం నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. అన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ప్రచారం చేపట్టనుంది. ఇదే సమయంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని వివరించేందుకు సిద్ధమైంది. ఎండిన పంటల పరిశీలన సందర్భంగా సూర్యాపేట, సిరిసిల్లలో ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో తగిన తీర్పు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దానికి కొనసాగింపుగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, 10 ఏళ్ల తమ పాలనలో తీసుకున్న చర్యలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లేలా ప్రచార కార్యక్రమాలను బీఆర్ఎస్ సిద్ధం చేస్తోంది. పొద్దుతిరుగుడు పంటకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. పొద్దుతిరుగుడు పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 20,829 ఎకరాల్లో ఈసారి రైతులు పొద్దుతిరుగుడు పువ్వు పంట పండించారని, ఈ పంటకు మార్కెట్లో కనీస మద్దతు ధర లభించడం లేదని తాను ఏడాది ఫిబ్రవరి 22న ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి 6,760 మద్దతు ధర చెల్లించి పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. దాని ప్రకారమే మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయన్నారు. అయితే రైతుల నుంచి వచ్చిన మొత్తం దిగుబడిని కొనుగోలు చేయలేదని వెల్లడించారు. కేవలం కేంద్ర ప్రభుత్వం తన వాటాగా సేకరించాలనుకున్న మేరకే కొనుగోలు చేశారన్నారు. మిగతా పంటను ప్రస్తుతం కొనుగోలు చేయడం లేదని తెలిపారు. దీంతో 75% పంటను రైతులు చాలా తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో 165,800 క్వింటాళ్ల పొద్దుతిరుగుడు పంట దిగుబడి వస్తుందని తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం తన నిధులతో కేవలం 37,300 క్వింటాళ్లు మాత్రమే కొనడానికి అంగీకరించిందన్నారు. మొత్తం పంటలో కేవలం 25% మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. మిగతా 75% పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. రైతులు పండించిన చివరి గింజ వరకు కనీస మద్దతు ధర 6,760 చెల్లించి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అపాయింట్మెంట్ తీసుకుంటూనే కలుస్తాననే వ్యక్తికి ప్రజలు రిటైర్మెంట్ ఇస్తారని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిపై వ్యాఖ్యానించారు కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీని చూసి తనకు ఓటు వేయాలని 6 నెలల ముందే ప్రజల్లోకి వచ్చి బీజేపీ అభ్యర్థి కొండా కోరడం విడ్డూరం అన్నాడు. ఎంపీగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి కొండా ₹1 కూడా తేలేదన్నారు. చేవెళ్ల ప్రజల సంక్షేమం కోసమే తాను పనిచేశానన్నారు. కాంగ్రెస్ పార్టీ 17 లోక్సభ స్థానాల్లో గెలుస్తుందనే ధీమా రంజిత్ రెడ్డి వ్యక్తం చేశారు. బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు, ప్రజాక్షేత్రంలోకి వచ్చి నాకంటే ముందు వెళ్ళిపోయాడు. మొన్న రెడీ అన్నాడు, నువ్వు పెళ్లి కొడుకుంటూ నేను పెళ్లి కొడుకుంటా రెడీ అని అడిగాడు. నేను అదే సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను చెప్పిన, నువ్వు పెళ్లి కొడుకు నేను పెళ్లి కొడుకు రెడీ. ఆయన విశ్వేశ్వరరెడ్డి అంటాడు, నేను మోడీ పేరు తీయా, నువ్వు రాహుల్ గాంధీ పేరు తీయకు అన్నాడు. నేను రెడీ, నేను సిద్ధమన్నా, సై అన్నా. మళ్ళీ తర్వాత నిన్నట్టు మొన్నట్టు మళ్ళీ మొదలు పెట్టిండు మోడీకి దేనికి. నేనే కాదు, ప్రతి ఒక్కరూ ఒక ప్రజాప్రతినిధి గెలిచిన తర్వాత మనకు ఆ పట్టణం ఇచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత మన రెస్పాన్సిబిలిటీ, మన డ్యూటీ ఏముంటుందంటే పగలనొద్దు, రాత్రి అనొద్దు, ఎప్పుడు వచ్చినా డోర్లు ఇవ్వాలి, ఎంత చేత హెల్ప్ చేయండి, ఎవరైతే వాళ్ళతో మాట్లాడండి. ఏం మాట్లాడకుండా
రేపురా ఎల్లుండ్రా ఎవరు వస్తారు? మనల్ని ఎందుకు గెలిపియాలి? అపాయింట్మెంట్ తీసుకొని రమ్మనేటోళ్లకు రిటైర్మెంట్ ఇస్తారు ప్రజలు. ఏపీలో ఎన్నికల హడావుడి పీక్ స్టేజ్కు చేరిపోయింది. పార్టీలన్నీ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. పోలింగ్కు కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ కావడంతో అన్ని పార్టీల అగ్రనేతలు ఎన్నికల వ్యూహాల్లో తలామనుకలై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వంలో దూకుడు పెంచింది ఎన్డీఏ కూటమి. ప్రజాగళం 3వ విడతలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ప్రచారాన్ని పరుగులు పెట్టించనున్నారు. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా వేడెక్కనుంది. అంతేకాదు, రెండు పార్టీల అగ్రనేతలు ఒకే వేదికపై ప్రచారం చేయనుండటంతో ఆ పార్టీల కేడర్లో కొత్త జోష్ కనిపించనుంది. ఏపీలో ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. మే 13న ఎన్నికల కురుక్షేత్రం జరగనుంది. ఇప్పటికే పార్టీలన్నీ ప్రజల బాట పట్టాయి. గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. పోలింగ్కు టైం దగ్గర పడుతుండటంతో అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఎవరికి వారుగా ప్రచారం నిర్వహించిన కూటమి నేతలు ఎన్నికల దగ్గర పడుతుండటంతో వ్యూహం మార్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రచారం నిర్వహించనున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన తర్వాత గత నెల 15న చిలకలూరిపేటలో తొలి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు 3 పార్టీల అగ్రనేతలు ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి బహిరంగ సభలో పాల్గొనలేదు. చంద్రబాబు ప్రజాగళం పేరుతో 25 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేశారు. అటు వారాహి విజయ యాత్రతో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కలిసి ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఈ నెల 10, 11 తేదీల్లో జరిగే 3వ విడత ప్రజాగళంలో చంద్రబాబు, పవన్ కలిసి పాల్గొనున్నారు. ఈ నెల 10న తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. 11న పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రచారం చేస్తారు. మరోవైపు ఏప్రిల్ 14వ తేదీన పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటించనున్నారు. ఇప్పటి వరకు విడివిడిగా ప్రచారం చేసిన ఇద్దరు అగ్రనేతలు ఇప్పుడు ఉమ్మడిగా ప్రచార పర్వంలోకి దిగడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ వేడెక్కనుంది. అంతేకాకుండా చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారంతో రెండు పార్టీల శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపించనుంది. మొత్తానికి ఏపీలో ఎన్నికల వేడి స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు అధికార పక్షం, మరోవైపు ప్రతిపక్షం ఎవరికి వారు ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఏపీలో ఎలక్షన్ హీట్ సెగలు కక్కుతోంది. అసంతృప్తుల జ్వాలలతో రాష్ట్ర రాజకీయాలు మరింత కాకరేపుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ లీడర్లంతా ఆ పార్టీలకు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే క్రమంలో టికెట్ ఇవ్వకపోవడంతో పోతిన మహేష్ జనసేనకు రాజీనామా చేశారు. ఇంతకీ పోతినను పార్టీ ఎందుకు పట్టించుకోలేదు? టికెట్ కోసం రోడ్డెక్కిన హైకమాండ్ ఎందుకు లైట్గా తీసుకుంది? పోతిన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రసవత్రంగా సాగుతున్నాయి. జగన్ ఓటమి లక్ష్యంగా పావులు కదుపుతున్న విపక్ష కూటమికి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. పొత్తు ధర్మంతో సీట్లు దక్కని నేతలంతా పార్టీలను వీడుతున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ పశ్చిమ టికెట్ కోసం పట్టుపట్టిన లాభం లేకపోయేసరికి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు పోతిన మహేష్. ఇక ఇదివరకే కోనసీమ జిల్లా నుంచి పితాని బాలకృష్ణ, అమలాపురం నుంచి రాజబాబుతో పాటు పలువురు పార్టీని వీడగా వారి బాటలోనే పోతిన మహేష్ జనసేనకు రాజీనామా చేశారు. పోతిన మహేష్ జనసేనలో మొదటి నుంచి ఉన్నారు. పవన్ ను నమ్ముకుని 5 ఏళ్లుగా పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలోనే విజయవాడ వెస్ట్ నుంచి టికెట్ ఖాయమని ఎంతో ఆశపడ్డారు. అయితే పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ టికెట్ ను బీజేపీకి కేటాయించారు. కమలం పార్టీ తరపున మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఎన్నికల బరిలో దిగారు. దీంతో టికెట్ రాదని కన్ఫర్మ్ చేసుకున్న పోతిన జనసేనకు గుడ్ బై చెప్పారు.
ఇక కొంతకాలంగా పోతిన టికెట్ కోసం పోరాడుతున్నారు. నియోజకవర్గంలో బీసీలకు సీటు కేటాయించాలని, అది కూడా పోతినకే ఇవ్వాలని క్యాడర్ కూడా డిమాండ్ చేస్తూ నిరసన బాట పట్టింది. అయినప్పటికీ హైకమాండ్ దాన్ని లెక్క చేయకుండా పొత్తు ధర్మానికే తలొగ్గింది. జనసేనకు రాజీనామా చేసిన అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పోతిన మహేష్. కొత్త తరానికి బాటలు వేస్తారని, రాజకీయాలలో మార్పులు తీసుకొస్తారని పవన్ కళ్యాణ్ ను నమ్మి అడుగులు వేశామని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ఎందుకు ముంచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని నమ్మి అడుగులు వేశాం. కొత్త తరానికి బాటలు వేస్తారని విశ్వసించాం. వారు ఏం మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా రాజకీయాల్లో మార్పు తీసుకొస్తారని, కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారని భంగపడ్డాం. జరుగుతున్నది ఏంటో, జరిగిందేంటో మాకెవరికి అర్థం కాక పిచ్చెక్కి మేము ఇట్లు పీక్కుంటా ఉన్నాం. కానీ మా నాయకుల్లో మాత్రం స్పందన లేదు. ముఖ్యంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి, అదే విధంగా కాపు సామాజిక వర్గానికి, కాపు యువతకి, నాలాంటి కొత్త తరం రాజకీయ నాయకులకి నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయాలని వచ్చేటువంటి కొత్త తరం రాజకీయ నాయకులకి ఆయన సమాధానం చెప్పాలి. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం కూడా తెలుసుకోవాలి. మరోవైపు పోతిన మహేష్ కొద్ది రోజులుగా తన అనుచర వర్గంతో మంతనాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీటు రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుంది. ఇక అటు వైసీపీ నేతలు పోతినతో టచ్ లోకి వెళ్లినట్లు కూడా సమాచారం. మరి ఇలాంటి పరిణామాల మధ్య పోతిన మహేష్ నిర్ణయం ఏమిటి, ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దేశవ్యాప్తంగా ప్రపంచాలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో వేసిన మధ్యంతర బెయిల్ని నిరాకరిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. ఈ కుంభకోణంలో భాగస్వామ్యం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. గత నెల మార్చి 15న అరెస్ట్ అయిన కవిత తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. మధ్యంతర బెయిల్ను నిరాకరించింది. ఇక మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఈ నెల 4న వాడివేడిగా వాదనలు జరిగాయి. కవిత తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించగా కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరపున జోయబ్ హుసేన్ గట్టిగా తన వాదనలు వినిపించారు. ఇప్పటికే ఆమె కుమారుడి పరీక్షలు 7 పూర్తయ్యాయని కోర్టుకు తెలిపారు. కవిత రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి అని, అలాంటి వ్యక్తి బయటికి వస్తే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. లిక్కర్ స్కామ్ ను ప్లాన్ చేసిందే కవిత అని, ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించారు. గతంలో విచారించిన సమయంలో మొత్తం 10 ఫోన్లను కవిత ఇచ్చారని, కానీ అవి మొత్తం ఫార్మేట్ చేసినవేనని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. నోటీసులు ఇచ్చిన తరువాత 4 ఫోన్లను ఫార్మేట్ చేశారని ఆరోపించారు. అప్రూవర్ ను కవిత బెదిరించారంటూ జడ్జికి కీలక ఆధారాలు సమర్పించారు. ఈ క్రమంలో కోర్టు మధ్యంతర బెయిల్ పిటిషన్ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. ఇక మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్ పై వాదనలు ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. మరోవైపు కవితకు కోర్టు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో ఆమెను ఈ మంగళవారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ప్రధాన పాత్ర పోషించారంటూ మార్చి 15న ఆమెను ఈడీ అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో విచారించిన అనంతరం ఆమెను తీహార్ జైలుకు తరలించారు. ఇక రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణులు నిరాశలో ఉన్నారు. రెగ్యులర్ బెయిల్ పైన తీర్పు కవితకు అనుకూలంగా రావాలని కోరుకుంటున్నారు. మరి కల్వకుంట్ల ఫ్యామిలీతో పాటు గులాబీ శ్రేణులు ఎదురు చూస్తున్నట్టు కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇస్తుందా, కవితకు ఊరట లభించనుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దేశమంతా ఒక తీరు, కేరళది మాత్రం ప్రత్యేక తీరు. దాదాపు పూర్తి అక్షరాస్యత సాధించిన కేరళలో రాజకీయ చైతన్యం ఎక్కువే.
కేరళలో పార్లమెంట్ ఎన్నికలన్నా అసెంబ్లీ ఎన్నికలన్నా ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య పోరు. మరో పార్టీకి అవకాశం దాదాపు లేనట్టే. దశాబ్దాలుగా 2021 తప్ప ఒక టర్మ్ ఎల్డీఎఫ్ గెలిస్తే మరో టర్మ్ యూడీఎఫ్ గెలుస్తూ వచ్చాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా అలయన్స్లో సిపిఐ సిపిఎం ఉన్న కేరళలో మాత్రం యూడీఎఫ్ ఎల్డీఎఫ్ పరస్పరం కత్తులు దూస్తున్నాయి. కనీసం ఈసారైనా ఒక్క సీటు సాధించి బోణి కొట్టాలని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కేరళలో రాజకీయ పరిస్థితి చిత్రమైనది. 2024 పార్లమెంట్ ఎన్నికలకు చాలా కాలం ముందు నుంచే ఓటర్ల మనోభావాలను ప్రభావితం చేసే పౌరసత్వ సవరణ చట్టం, ఎలక్టరల్ బాండ్లతో సహా చాలా అంశాలపై రాజకీయ రంగంలో చర్చలు హోరెత్తుతున్నాయి. రాజకీయ చైతన్యం కలిగిన మేధావి వర్గం కీలక అంశాలపై స్పందించడం కేరళ ప్రత్యేకం. కేరళలో సంప్రదాయంగా వామపక్షాలు, కాంగ్రెస్ల ఆధిపత్యం ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తనదైన ముద్ర వేసేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణాది రాష్ట్రమైన కేరళలో బీజేపీ ఖాతా తెరవాలని గట్టిగా కోరుతున్న ప్రధాని మోదీ ఏడాది ప్రారంభం నుంచి 5 సార్లు పర్యటించారు. పోలింగ్ తేదీలోగా మళ్లీ పర్యటించే అవకాశం ఉంది. కరడుగట్టిన హిందుత్వవాది అయిన మోదీ క్రిస్టియన్లను ఆకట్టుకునేందుకు ఏప్రిల్ 9న ఈస్టర్ సండే నాడు ఢిల్లీలోని స్క్వేర్ హార్ట్ కేథడ్రాల్ సందర్శించారు. కేరళలో పదే పర్యటిస్తూ రబ్బర్ తోటల్లో పనిచేసే కూలీల్లో క్రిస్టియన్లను ఆకట్టుకునేందుకు యత్నించారు. ఏప్రిల్ 24న రోడ్ షోకు సిద్ధమవుతున్నారు. కేరళ జనాభాలో 26.5% ఉన్న ముస్లింలు, 18.4% ఉన్న క్రిస్టియన్లను ఆకట్టుకునేందుకు తనదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు. కానీ రెండు వర్గాలు అటు ఎల్డీఎఫ్కో ఇటు యూడీఎఫ్కో ఓట్లు వేసేవారే తప్ప బీజేపీ వైపు చూసే దాఖలాలు కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న కేరళలోని 20 నియోజకవర్గాలకు ఒకే దశలో ఏప్రిల్ 26న ఎన్నిక జరుగుతుంది. 2019 ఎన్నికల్లో కేరళలోని 20 సీట్లలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 19 సీట్లు గెలుచుకుంది. 2009 లోక్సభ ఎన్నికల్లో వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్ 4, కాంగ్రెస్ 13, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2, కేరళ కాంగ్రెస్ ఎం 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. 2014లో ఎల్డీఎఫ్ 6, కాంగ్రెస్ 8, ఐయుఎంఎల్ 2, కేరళ కాంగ్రెస్ M1, ఆర్ఎస్పీ 1, 2 స్థానాల్లో ఇండిపెండెంట్లు నెగ్గారు. ఈ 3 ఎన్నికలలోనూ బీజేపీ 1 సీటు కూడా గెలవలేదు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్లు 2 పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం 2019 రాజ్యాంగ విరుద్ధమని ఈ పార్టీలు ఆరోపిస్తున్నాయి. సిఏఏ కేరళలో హాట్ పొలిటికల్ ఇష్యూగా మారింది. 2019 డిసెంబర్ 19న లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత బిల్లుపై చర్చ సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలువురు ఎంపీలు చర్చలో పాల్గొని బిల్లును వ్యతిరేకించారు. సిఏఏ ముస్లింల పట్ల వివక్షతో కూడుకున్నదని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గతంలోనే గలమెత్తారు. ఏప్రిల్ 5న విడుదల చేసిన లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో సిఏఏను ప్రస్తావించకపోవడంపై ఆయన కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఇటీవలి కాలంలో ఏనుగులు, పులులు, అడవి పందుల దాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేరళ ప్రభుత్వం మానవ జంతు సంఘర్షణను నిర్దిష్ట విపత్తుగా ప్రకటించింది. ఇలా ప్రకటించిన తొలి రాష్ట్రం కేరళనే. కాగా 1972 నాటి వన్యప్రాణి చట్టానికి సవరణలు చేయాలని ఎల్డీఎఫ్, యూడీఎఫ్ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. అభయారణ్యాలు కట్టుదిట్టంగా నిర్వహించడం, జంతువులు గ్రామాల్లోకి రాకుండా కట్టుదిట్టమైన వ్యవస్థ ఏర్పాటు చేయడం, జంతువుల దాడిలో మరణించిన వారి కుటుంబాలకు భారీ పరిహారం వంటి అంశాలతో వన్యప్రాణి చట్టానికి సవరణ చేయాలని కేరళలోని 2 అధికార కూటములు కోరుతున్నాయి. ఈ అంశం ఎన్నికల్లో ప్రచారాంశం కావచ్చు. నిరుడు మే 3న మణిపూర్లో భారీ హింసాకాండ, గృహదహనాలు జరిగాయి. ఆనాటి నుంచి మణిపూర్ రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. ఎందరో క్రిస్టియన్లు ప్రాణాలు కోల్పోయారు. చాలా చర్చ్లు ధ్వంసమయ్యాయి. ఈ పరిణామాలు కేరళ వాసులను కలిచివేశాయి. ఆ రాష్ట్రంలో ప్రధాని పర్యటించకపోవడం, బాధిత వర్గాలకు ఉపశమనం కలిగించకపోవడం క్రిస్టియన్ కమ్యూనిటీని ఆవేదనకు గురి చేసింది. అయినా క్రిస్టియన్లను ఆకట్టుకునే యత్నాలను బీజేపీ కొనసాగిస్తోంది. కనీసం కొన్ని సీట్లు గెలవడమే లక్ష్యంగా మోదీ ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారికి పౌరసత్వం కల్పిస్తామన్న హామీని బీజేపీ నిలబెట్టుకుంటుందని చెప్పే ప్రయత్నం చేయవచ్చు. ఈసారి అయినా కేరళ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరుస్తుందేమో చూడాలి మరి.